పౌలు భక్తుడు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, మిక్కిలి గొప్ప తండ్రి, జీవాధిపతి, నీ బంగారు పాదములకు స్తోత్రములయ్యా. అత్యంత బలహీనుడు, మిక్కిలి బలహీనుడైన మీ దీనదాసుని మీద ఇప్పుడు ఈ భారము పడింది నాయనా. మీ దాసుడు వట్టివాడే నీకు తెలుసు ప్రభువా. మీ దాసుడు వట్టివాడని మీ దాసునికి తెలుసు, వచ్చిన ప్రజలకు కూడా తెలుసు నాయనా. మా ఆశలు మీ దాసుని మీద లేవు, మా ఆశలన్నీ నీ మీద ఉన్నాయి. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ దీన సేవకుడేదో చెబుతాడు విందామని మేము రాలేదు. ఈ దాసుని పిలిచి ప్రతిష్ఠించి అభిషేకించి వాడుకొనుచున్న దేవదేవుడవు, విశ్వనాథుడవు, నీవు మాట్లాడితే వినాలని అందరము వచ్చాం. మీ దాసుడను నేను కూడా అందుకే వచ్చానయ్యా. ఇంతసేపు కార్యక్రమాలన్నీ జరిగినవి. నీవు నాకు ఇచ్చిన బిడ్డలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించినారు. ఆ చిన్న బిడ్డల్ని, యవన బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. కళ కోసమే కాదు, కళాకారుని గౌరవం కోసమే కాదు, కళ సువార్త కోసం, సకల లలిత కళలు సువార్త ప్రచురణ సాధనాలని నమ్ముటకు మీరు మమ్ము వెలిగించినందుకు నీకు స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు వందనాలు. ఎన్నో కార్యక్రమాలు జరిగినవి ప్రభువా. అవన్నీ కూడా మా ముఖ్యమైన గురి కాదు. యేసయ్యా నీ స్వరము వినుటే మా గురి. ఇంత చేసి, ఇంత ఖర్చు పెట్టి, ఇంత దూరం మేము వచ్చి నీవు మౌనము దాలిస్తే మేము చచ్చిపోతాం తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము యేసునైనా. ఇప్పుడు ఏం చెయ్యాలి? మీ దాసునికి ఏమీ తెలియదు. మీ సిలువ రక్తం పోసి మీ దాసుని బాగా కడిగి నీ అగ్ని చేత మీ దాసుని కాల్చి పుటము వేసి నీ పరలోక దేవాలయం ముందున్న పరిమళ సువర్ణ తైలము చేత మీ దాసుని ముమ్మరంగా అభిషేకించి ఆత్మపూర్ణుని చేసి, ఆత్మవశుని చేసి, దర్శనవశుణ్ణి చేసి, వాక్యవశుణ్ణి, లేఖనవశుణ్ణి చేసి మీ దాసుని యేసయ్యాన్ని సిలువ చాటును మరుగుపరిచి మాకందరికీ మీరు ప్రత్యక్షమై నిలిచి మాట్లాడమని, మేము నడుచుకోవలసిన మార్గం, బ్రతకవలసిన విధానం మాకు స్పష్టముగా చూపించి నేర్పించమని, మీరు మాట్లాడుచుండగా వినడానికి శ్రద్ధను, ఏకాగ్రతను, గ్రహించడానికి జ్ఞానమును, గ్రహించిన సత్యం ప్రకారము లోబడి నడుచుకోవడానికి హృదయ సున్నతిని మాకు దయచేయమని, సకల ఆటంక శక్తులను యేసుక్రీస్తు అనంత శక్తియుత నామమున గద్దించి బంధించి విశ్వాస హస్తాలతో పాతాళ లోకంలోకి దూరముగా విసిరి కొట్టి సమాధి చేస్తూ యేసు నామమున నీ దీవెన స్వాతంత్రించుకుంటూ నీ వాక్యం పంపిస్తున్నందుకు స్తుతులు చెల్లించి యేసు పరిశుద్ధ నామమున స్వాతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, జట్టి అయిన వాడు పోరాడుచున్నాడు. అయితే వాడు కిరీటము దక్కున్నట్లు పోరాడవలే. ఏ విధంగా వాడు పోరాటం చేస్తే కిరీటం దొరుకుతుందో, ఏ విధంగా వాడు పోరాటం చేస్తే గెలుపు పొందుతాడో ఈ వచనంలో పౌలు భక్తుడు నేర్పిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ మనకు స్పష్టం చేస్తూ ఉన్నాడు. వాడు నియమ ప్రకారము పోరాడాలి. కుస్తీ పెట్టిన వాడల్లా గెలుపొందడు, పోరాడిన వాడికల్లా కిరీటం ఇవ్వరు. క్రైస్తవులారా, మనమందరము యుద్ధ రంగంలో ఉన్నాం, పరుగు పందెంలో ఉన్నాం, పోరాటంలో ఉన్నాం. అందరము పోరాడుతున్నాం.
అందరికీ కిరీటం దక్కదు. జాగ్రత్త తిమోతి, నీవు చేస్తున్న పోరాటాన్ని దేవుడు మెచ్చుకోవాలి. నీకు పరలోక రాజ్యంలో కిరీటము దక్కాలి. అలా నువ్వు జాగ్రత్త పడు అని తన ఆత్మీయ కుమారుడికి పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు. పౌలు భక్తుడు మనకు నేర్పుతున్న జీవిత సత్యాలు, ఆత్మీయ జీవిత పాఠాల్లో ఇది ఒక ముఖ్యమైన పాఠం. ముఖ్యమైన ప్రతి పాఠాన్ని బైబిల్ కనీసం 2 చోట్ల చెబుతుంది. At least twice in the scriptures, in 2 places at least, the truth is taught and mentioned. ఇదే కాన్సెప్ట్. అందరూ పరిగెడతారు కానీ అందరికీ కిరీటం దొరకదనే కాన్సెప్ట్ ఇంకో చోట కూడా పౌలన్న చెప్పి ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. బహుమానం పొందునట్లు పరిగెత్తాలి, కిరీటం పొందునట్లు మీరు పోరాటం చేయాలి. అవును, ఇంతకు నాకు కిరీటం దక్కాలంటే నేనేం చెయ్యాలి? బాగా గమనించాలి ప్రియులారా, ఈ మాట యేసయ్య మీకు చెప్పమన్నాడు, ఇవాళ రాత్రి చెప్తున్నా. నాకు కిరీటము దక్కాలంటే ఏ విధంగా పోరాడాలి? పందెపు రంగంలో నేను గెలుపొందాలి అంటే ఏ విధంగా పరిగెత్తాలి? వాట్ డిసైడ్స్ ద విక్టరీ ఆఫ్ ఎ క్రిస్టియన్ అంటే ఏముందండి? ఇంకా పట్టుదలగా పోరాడాలి, ఇంకా బలముగా పోరాడాలి, ఇంకా జాగ్రత్తగా పోరాడాలి, ఇంకా అభిషేకము పొందాలి, ఇంకా గట్టిగా, ఇంకా అని చెబుతుంటారు. అంతా కూడా ట్రాష్. నేను చెబుతున్నా, నీ పట్టుదల ఒక చెత్త కుప్ప, నీ సంకల్ప బలము ఒక పెంట కుప్ప. నువ్వు అనుకుంటే, నీవు పంతం పడితే, నీ పంతము నీ మొండితనంతో నువ్వేమి సాధించలేవు. నీవు గెలవాలి అంటే ఇంకా బాగా పరిగెత్తడం కాదు, బాగా పరిగెత్తే వాళ్ళు కూడా పందెంలో ఓడిపోతారట. దయచేసి మన జీవిత సాఫల్యము మనము చూడాలంటే, పొందాలంటే ఈ సత్యాన్ని మనము బాగా నేర్చుకోవాలి, గ్రహించాలి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం దయచేసి చూడండి, గమనించండి, చదువుతున్నాను, చిత్తగించండి. ప్రసంగి 9:11, మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు, బలము గలవారు యుద్ధమునందు విజయముందరు. చూసారా? జట్టి అయిన వాడు పోరాడునప్పుడు కిరీటం దక్కాలంటే ఏం చేయాలి అంటే బలంగా పోరాడాలి అనేది మానవ జ్ఞానం. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, బలము గలవారు యుద్ధములో గెలుపొందరు. వడిగా పరిగెత్తగలిగేవాడు పరుగు పందెంలో గెలవడు. మహా గొప్ప రన్నింగ్ ఛాంపియన్ ఆ రోజు వాడు ఓడిపోతాడు. చాలా బలాఢ్యుడు ఆ రోజు యుద్ధంలో ఓడిపోతాడు. మానవ కొలతల ప్రకారము ఒడ్డు పొడుగు కానీ, బలము కానీ, అనుభవము కానీ, సాధన కానీ, ప్రతి విషయంలో గొలియాతు గొప్పవాడా, బలవంతుడా? దావీదు బలవంతుడా? మీరు నాకు చెప్పండి. మానవ ప్రమాణాల ప్రకారం, by human standards, Goliath was stronger than David. But something happened. The stronger one was defeated. బలవంతుడు ఓడిపోయాడు. నువ్వు బాలుడవు, నీకు బలము చాలదన్నాడు సౌలు. ఆ బాలుడే గెలిచాడు. యుద్ధములో బలవంతులు గెలవరు. పరుగు పందెం సాగుతోంది.
ఇక్కడ గెలిచేవాడు ధనవంతుడు కాదు, జ్ఞానవంతుడు కాదు, బలమున్నవాడు బలగమున్నవాడు కాదు. ఇతడు తప్పక గెలుస్తాడని నీవు అనుకున్నవాడు ఓడిపోతాడు. మరి ఎవరు గెలుస్తారు? క్రీస్తు న్యాయపీఠం ముందు ఎవరు దేవుని ప్రశంసలు అందుకుంటారు, ఎవరు కిరీటం అందుకుంటారు, ఎవరు బహుమానం పొందుకుంటారు? దాట్ ఇస్ ఎ మిస్టరీ. వాట్ డిసైడ్స్ ద సక్సెస్ అండ్ విక్టరీ ఆఫ్ ఎ క్రిస్టియన్? ఎందుకని బలము గలవారు గెలవరు? ఎందుకు వడిగలవారు పరుగు పందెంలో ముందుండరు? ఎందుకు బలహీనుల ముందుంటారు? దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ దట్ డిసైడ్స్ యువర్ సక్సెస్. మీరు కిరీటము పొందినట్లుగా కుస్తీ పట్టండి, పోరాడండి. పందెములో గెలుచున్నట్లుగా పరిగెత్తండి. అంటే బాగా సాధన చేయాలండి, మంచి ఆహారం తీసుకోవాలండి, బాగా బలపడాలండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందాలండి. నేను చెబుతున్నాను, అవన్నీ పొంది కూడా నీవు ఓడిపోతావు. నేను చెబుతున్నాను, బాగా గమనించాలి. ఆత్మాభిషిక్తులు బలవంతులన్నమాట నిజమే. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు మీరు శక్తి పొందుదురు. దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తారు. ఈ ప్రసంగం మనం వేల సార్లు విన్నాం. నిజమే, ఆత్మాభిషేకము మనకు అవసరం. నేను ఇండియన్ పెంటకోస్టల్ చర్చిలో పుట్టినవాడిని. 10 సంవత్సరాల ప్రాయంలో పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడిన వాడిని. పరిశుద్ధాత్మకు విరోధంగా నేను మాట్లాడేవాడిని కాదు. ఐ స్టిల్ స్పీక్ ఇన్ టంగ్స్. కానీ అభిషిక్తుడైన దావీదు అంత బలవంతుడు, గొలియాతును చంపగలిగాడు, తనలోని కామమును చంపలేకపోయాడే. సంసోను ఫిలిష్తీయుల యొక్క కోట గుమ్మాలు ఊడబెరికి మోసుకుపోగలిగాడు. బంధకాలు కాలిపోయిన నూలు పోగుల్లాగా త్రెంచివేయగలిగాడు. మనసులోని మోహాన్ని త్రెంచలేకపోయాడే. ఏమైపోయింది నీ బలం? ఆత్మాభిషేకం అవసరమే కానీ ఇట్ డస్ నాట్ గ్యారంటీ యువర్ విక్టరీ. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, టేక్ ఇట్ ఫ్రమ్ ద బైబిల్, టేక్ ఇట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్, take it from the servant of the Lord Holy Spirit. Anointing is important, but that doesn't guarantee your victory. దావీదు ఘోరమైన తప్పు చేశాడు. సంసోను దారుణంగా వేశ్యాలోలుడైపోయాడు. ఇద్దరు పరిశుద్ధాత్మ పొందిన తర్వాతనే ఆ నిర్వాకం ఏం ఉద్ధరించారండి? అన్య భాషలు మాట్లాడినంత మాత్రాన పాపం చేయడానికి గ్యారంటీ లేదు. ప్రవచనాలు చెప్పినంత మాత్రాన కామాన్ని జయించగలడని గ్యారంటీ లేదు. పరిశుద్ధాత్మ వరములు పొంది స్వస్థతను చేసినంత మాత్రాన తన శరీరాన్ని అదుపు చేసుకోగలడు అనే గ్యారంటీ లేదు. రక్షణ అనేది అవసరం, పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం, సంకల్ప బలం అవసరం, గుండె నిబ్బరం అవసరం, ధైర్యం అవసరం, అంకిత భావం అవసరం, కమిట్మెంట్ కావాలి, తెగింపు కావాలి. విత్ ఆల్ దాట్ యూ క్యాన్ స్టిల్ లూజ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఈ సకల శుభ లక్షణాలు, అసలు సిసలైన రక్షణానుభవం, పరిశుద్ధాత్మ నింపుదల, ఆత్మాభిషేకము, ఆత్మకృపావరములు అన్నీ ఉన్నా. ఈవెన్ ప్రేయర్ లైఫ్. దావీదు ప్రార్థనాపరుడు కాడా చెప్పండి? మనం ఎవరమైనా దావీదు కంటే ఎక్కువ ప్రార్థనాపరులమా? వాక్య జ్ఞానిగాడా దావీదు?
యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించిన భక్తాగ్రణి, భక్త శ్రేష్ఠుడు ఎలా పడిపోయాడు? వాట్ డిసైడ్స్ యువర్ సక్సెస్? ఇది బ్రహ్మరహస్యం, ఇది దేవరహస్యం, విశ్వరహస్యం, భక్తి జీవిత ధర్మ సూక్ష్మము. డిస్కవర్ దిస్ టునైట్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ద రివార్డ్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వానికి నీవు ఒక లూజర్గా, ఓడిపోయిన విఫలుడిగా ఉండిపోతావు. అందరూ పోరాడుతారు, అందరికీ కిరీటం దక్కదు. అందరూ పరిగెడతారు, అందరూ పందెంలో బహుమానం పొందరు. క్రైస్తవులందరూ క్రీస్తు కొరకు జీవిస్తున్నారు, క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నారు. ఎందరో సేవ చేస్తున్నారు, ఎందరో సువార్త ప్రకటిస్తున్నారు, ఎందరో సంఘాలు కడుతున్నారు. అందరికీ బహుమానం ఉండదు. దేవుడు మెచ్చుకునేవాడుగా నీవు నిలబడాలి. దేవుడు నిన్ను పిలిచి భలా షహబాష్ అనేవాడిగా నువ్వు బ్రతకాలి. అవును, ఎలాగ బ్రదర్? పరిశుద్ధాత్మ పొంది సేవ చేస్తే బాగుంటుంది అనుకున్నా, మరి అది లాభం లేదని చెప్పేశారు. మీరు దావీదును సంసోనును చూపించేశారు. బాగా వాక్యం చదివితే బాగా గెలవచ్చు అనుకున్నాం, బాగా చదివిన వాడే బాబు ఆ పాపం చేశాడని చెప్పేశారు. మరి ఎలాగండి బాబు? ఎలా గెలవాలి, ఎలా గెలవాలి అది దొరకనే చేస్తున్నారు జనాలు. నేను చెప్తున్నాను, నేను గెలుస్తాను యుద్ధం. కిరీటం నాకు వస్తుంది, యేసయ్య ప్రక్కన నేను కూర్చుంటా. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ రంజిత్ ఓఫీర్ బీయింగ్ డిఫీటెడ్. యు నో వై? నేను ఓడిపోవడం సాధ్యం కాదు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. हार जाना हमारे लिए नामुमकिन है, हम कामयाब होकर रहेंगे. यू नो वाई? రహస్యం చెప్తున్నా వినండి. అందరికంటే గొప్ప భక్తున్నాను కాదు, అందరికంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను కాదు. నాకన్నా చాలామంది అన్నయ్యలు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళు ఓడిపోతారు, నేను గెలుస్తా. నాకన్నా చాలా మంచోళ్ళు అన్నయ్యలు ఉన్నారు, నేను మంచోళ్ళు కాదు, నేను చెప్తున్నాను. నాకన్నా మంచోళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద సంస్థల నాయకులు, ప్రసంగికులు. बहुत अच्छे लोग हैं, नेक लोग हैं, लेकिन वो लोग हार जाने वाले हैं, हम जीतेंगे. చాలా మంచోళ్ళు ఉన్నారు, ఓడిపోతారు. ఐ పిటీ దెమ్. నేను వాళ్ళంతా మంచోని కాదు, కొంచెం కొంచెం మంచోని అనుకోండి, అంత మంచోని అయితే కాదు, కానీ నేనే గెలుస్తా. ఎందుకు? ఏం తిరకాసండి బాబు. ఎందుకో తెలుసా? మీకు రహస్యం చెప్తున్నప్పుడు వినండి. గుర్ర పందాలు మీద కొంతమంది బెట్టింగ్ చేస్తారు, పంటర్స్ అంటారు, బెట్టింగ్ చేస్తారు. ఆ గుర్రం గెలుస్తుంది అని దాని మీద వీడు ₹1,00,000, 10 లక్షలు, ₹1,00,00,000 పందెం కాస్తాడు. వీడు దాన్ని సరైన గుర్రం ఏదో, గెలుపు గుర్రం ఏదో చూడాలి. గెలిచే గుర్రం ఏదో దాన్ని గమనించి, దాని చరిత్ర, దాన్ని ఆ గుర్రం యొక్క తల్లిదండ్రులు ఎవరు, ఏ దేశం విత్తనము, ఎక్కడ పెంచారు, ఎవరు పెంచారు, దానికి ఉన్నటువంటి శిక్షకుడు ఎవరు, ట్రైనర్ ఎవరు, అన్నీ చూసి ఇది గ్యారంటీగా గెలుస్తుంది అనుకొని వీడికి నమ్మకం ఉన్నప్పుడు దాని మీద పందెం కాస్తాడు. అది ఎన్ని వందల కోట్ల కన్నా పోవచ్చు. ప్రియులారా, మన ప్రార్థనా జీవితము, మన భక్తి జీవితము, మన పరిశుద్ధ జీవితము, మన మనోనిబ్బరము, మన సకల శక్తియుక్తులు, శక్తి సామర్థ్యములు అన్నీ వడ్డీ అన్నీ ఉపయోగించి మనం దేని కొరకు పోరాడాలనుకున్నామో ఆ గురిని
ప్రధాన జీవిత పోరాట సూత్రమును, ప్రధాన సూత్రమును, మెయిన్ ప్రిన్సిపల్ ఫర్ విచ్ వి ఫైట్, వీ హ్యావ్ టు సెలెక్ట్ కేర్ఫుల్లీ. నువ్వు చాలా జ్ఞానివి, చాలా తెలివైనోడివి, రాంగ్ గుర్రం మీద పందెం కాసావు, మొత్తం మునిగిపోతావు. ఏది గెలుపు గుర్రమో వివేచించి దాని మీద పందెం కాయాల. చాలామందికి జ్ఞానం ఉంది, నాకు కూడా జ్ఞానం కొద్దిపాటు ఉంది. చాలామంది ప్రార్థన చేస్తారు, నేను కూడా కొద్దిపాటు ప్రార్థన చేస్తాను. చాలామందికి వాక్యం తెలుసు, నాకు కూడా కొంచెం కొంచెం వాక్యం తెలుసు. చాలామంది సేవ చేస్తున్నారు, నేను కూడా చేద్దాం అనుకున్నా. ఏదో మరి దేవుని సేవ చేద్దాం అనుకున్నా, యోగ్యుని కాదు, మంచి పని అయితే చేద్దాం అనుకున్నా. కళ్ళు కాంపౌండ్ పెడదాం అనుకోలేదు. యేసయ్యను గురించి ప్రకటిద్దాం అనుకున్నా, దేవుని సేవ చేద్దామని అనుకున్నా. చెడ్డ పని అయితే కాదుగా. నాకన్నా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ఎక్కువ తెలిసిన వాళ్ళు, అన్నయ్యలు చాలామంది ఉన్నారు, మహానుభావులు. వాళ్ళందరికీ వందనాలు ఈ సభాముఖంగా. వాళ్ళకంటే నేను ఏ విషయంలో కూడా ఎక్కువ కాదు, కానీ వాళ్ళలో చాలామంది ఓడిపోతారు. నేను గ్యారంటీ గెలుస్తాను. ఎందుకో తెలుసా? గెలుపు గుర్రం ఏదో నేను గుర్తుపట్టా. ఐ యూజ్డ్ ఆల్ మై పవర్స్, ఎనర్జీ, మై కమిట్మెంట్, మై అనాయింటింగ్, మై విజ్డమ్, మై విట్, ఎవ్రీథింగ్ ఆన్ ద హార్స్ దట్ ఈస్ షూర్ టు విన్. ఒక సూత్రం నాకు దొరికింది చిన్నప్పుడే, దాని మీద పెట్టే మొత్తం నా మైండ్ అంతా. నా టైము, నా డబ్బు, నా ధనము, నాకున్నటువంటి పలుకుబడి, నాకున్న బలము, శక్తి, సామర్థ్యం అన్నీ ఆ గెలుపు గుర్రం మీద పెట్టా. ఈ గుర్రం ఓడిపోయేది సాధ్యం కాదు. ఆ గుర్రం ఎవరో తెలుసా? జయించుటకు బయలు వెళ్ళుచున్న యేసునాథుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐఎమ్ హియర్ ఫైటింగ్ ద బ్యాటిల్ ఫర్ జీసస్. జీసస్ కెనాట్ లూజ్, సో రంజితో ఫిర్ విల్ నెవర్ లూజ్. అందరంతా గొప్పని కాకపోవచ్చు, हम छोटे आदमी हैं, कमज़ोर आदमी हैं, फिर भी हम जीतेंगे. ఎందుకంటే నేను పందెం ఒడ్డిన గుర్రం, గెలుపు గుర్రం. ఇది విశ్వానికే గెలుపు గుర్రం. నేను ఒక తీర్మానం చేశానండి, నాకు అంతకంటే ఎక్కువ చదువు రాదు, నాకు వచ్చింది ఒకటే చదువు. యేసయ్య తప్ప మానవ జాతికి పరలోకాన్ని వెళ్ళడానికి ఇంకో దారి లేదు అని చెప్దాం అనుకున్నా. దట్స్ ఆల్. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ మై లైఫ్. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తే మీరు గ్యారంటీగా పరలోకానికి వెళ్తారు. యేసు ప్రభువుని నమ్మకపోతే మీరు ఎంత మంచోళ్ళైనా నరకానికి పోతారు, ఎంత నీతిమంతులైన నరకానికి వెళ్తారు, ఎంత నిష్ఠతో మీరు భక్తి సాధన చేసిన నరకానికి వెళ్తారు. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు కాస్త కూస్తో బలహీనతలు ఉన్నా సరే గ్రేస్ మార్కులు పడతాయి, పరలోకం గ్యారంటీ. దేవుడికి స్తోత్రం కలుగును కాక. దిస్ ఇస్ మై మెసేజ్ సిన్స్ ద వెరీ బిగినింగ్. అట్లనా? నీతికి ఏం విలువ లేదా? మేము నియమంతో, నిష్ఠతో, నియమనిష్టాగరిష్ఠులమై మేము చేసిన భక్తి సాధనకు ఏమి విలువ లేదా? అరే, నీ నియమనిష్టాగరిష్ఠతకు మేక పెంటికలకు ఉన్నంత విలువ లేదు. అర్థం? వేస్ట్ నీ భక్తిని, నీతి అంతా. నీ నీతికి, నీ భక్తికి రవ్వంతైన విలువ ఉంటే ఆ పరమాత్ముడు నరావతారం ఎత్తి సిలువలో వ్రేలాడి రక్తము కార్చవలసిన అవసరమే లేదు. నీ నీతి పనికిరాదు, నీ భక్తి పనికిరాదు. నీ నీతి, నీ భక్తి నీకేమీ లాభం చేయలేవు. కాబట్టి ఆయన నరావతారం ఎత్తి రక్తము కార్చవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ నీతి, నీ భక్తి జీవితంలో నీవు గనుక ఏదో పరలోకాన్ని సాధించే అవకాశం ఉంటే ఆయన ముఖం మీద ఉమ్మేయించుకొని, పిడుగుద్దులు తిని, కొరడా దెబ్బలు తిని, రక్తమును చిందించి చిత్రవధలు అనుభవించడం చాలా తప్పు చేసినట్టే లెక్క. ఎందుకు రక్తం కార్చాడు? నీకు ఇంకో దారి లేదు కాబట్టి.
ఎందుకు దెబ్బలు తిన్నాడు? నువ్వు నరకం తప్పించుకోవడానికి ఇంకో దారి లేదు కాబట్టి. దిస్ హ్యాస్ బీన్ మై కంటెన్షన్, మై మెసేజ్. ఎన్ని వేల ప్రసంగాలు చేశానో నాకే తెలీదు. ఎన్ని వేల ప్రసంగాలు చేసినా ల్యాండింగ్ పాయింట్ ఇదే. విమానం గాల్లో ఎంత ఎగిరినా సరే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాలి. మన ఇంటి మీద వచ్చి ల్యాండ్ అయితే లాభం లేదు. వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం. ప్రసంగం ఎన్ని శాస్త్రాలన్నా తిరగవచ్చు. ల్యాండింగ్ ఆల్వేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. హల్లెలూయా. ఏ ప్రసంగం అన్నా చేయండి, ఏదన్నా చెప్పండి. వేదము చెప్పు, ఉపనిషత్తు చెప్పు, పురాణం చెప్పు, ఇతర మత గ్రంథాలు చెప్పు, సైన్స్ చెప్పు, చరిత్ర చెప్పు, తర్కం యూజ్ చేయి, ఏదన్నా చేయగాక. ఆఖరికి వచ్చి ల్యాండింగ్ పాయింట్ ఏంటంటే, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలే. దట్ హ్యాస్ బీన్ మై మెసేజ్. అంతకంటే ఎక్కువ నాకు తెలియదు. ఇంకేం తెలుసుకోవాలని అనుకోని కూడా లేదు నేను. ఆయన తప్ప నాకెవరూ తెలియదు. నేను ఒక పాట, మరీ కొత్తది కాదు కానీ కొన్నాళ్ళ క్రితం రాసిన పాట, యాత్రికుడి పదధ్వనిలోనే స్తుతి పలికించుమయ్యా అనే పాట. అందులో మాట, స్తుతి పలికించుమయ్యా నా నోటను, స్తుతి పలికించుమయ్యా, స్తుతి పలికించుమయ్యా నా నోటను, స్తుతి పలికించుమయ్యా. నీకై బ్రతుకగా మనసాయే ప్రభు, నీకై బ్రతుకగా మనసాయే ప్రభు, నిన్ను కొనియాడక మనలేను ప్రభు. స్తుతి పలికించుమయ్యా నా నోటను, స్తుతి పలికించుమయ్యా. ఇహ పరములనా క్షేమాధారము, ఇహ పరములనా క్షేమాధారము, నిజముగా నీవే నా హృదయేశ, నిజముగా నీవే నా హృదయేశ. నీవుగాకనే నల్యము ఎరుగను, నీవుగాకనే నన్యము ఎరుగను, నీ కృపగాకనే నితరము కోరను, నీ కృపగాకనే ఇతరము కోరను. స్తుతి పలికించుమయ్యా నా నోటను, స్తుతి పలికించుమయ్యా. నీవు काक నేను अन्यमु ఎరుగును. हमें और कुछ मालूम नहीं और कुछ समझ में नहीं आता. सिर्फ एक ही चीज़, एक ही बात, एक ही नाम, एक ही संदेश हमारे समझ में आता है, वो प्रभु यीशु मसीह के नाम. सिर्फ यीशु मसीह, सिर्फ यीशु मसीह. और हमें कुछ नहीं चाहिए, कुछ समझते नहीं हम, हमें और कुछ नहीं चाहिए. नीवे ना कुछ और इंके उरक कर ले. ఒక ఉర్దూ పాట ఉంది, मुझे प्यास है तेरे प्यार की, मुझे और कुछ भी न चाहिए. त्रिपुटा श्लोक होता, मुझे प्यास है तेरे प्यार की, मुझे और कुछ भी न चाहिए. या मसीह मसीह, या मसीह मसीह, या मसीह मसीह, या मसीह मसीह, मुझे और
कुछ भी न चाहिए। या मसीह तूने मुझे दे शिफा, भला ये जहां मुझे देगा क्या। या मसीह तूने मुझे दे शिफा, भला ये जहां मुझे देगा क्या। मैं रहूं तेरा तू रहे मेरा, मैं रहूं तेरा तू रहे मेरा। मुझे और कुछ भी न चाहिए। या मसीह मसीह, या मसीह मसीह, या मसीह मसीह, या मसीह मसीह। मुझे और कुछ भी न चाहिए। है अजब नशा तेरे नाम में, है सुरूर तेरे पयाम में। है अजब नशा तेरे नाम में, है सुरूर तेरे पयाम में। इसे ढाल दे मेरे जान में, इसे ढाल दे मेरे जान में। मुझे और कुछ भी न चाहिए। या मसीह मसीह, या मसीह मसीह, या मसीह मसीह, या मसीह मसीह। मुझे और कुछ भी न चाहिए। मुझे प्यास है तेरे प्यार की, मुझे और कुछ भी न चाहिए। ప్రభునందు ప్రియులారా, యేసయ్యా నీ ప్రేమ కొరకు నేను దప్పికొన్నాను, నాకు ఇంకేమొద్దు ప్రభువా। है अजब नशा तेरे नाम में। ప్రేమ గుడ్డిది అంటారు, ప్రేమ ఒక మైకం అంటారు. అదేనా చెత్తను దుర్గంధాన్ని ప్రేమించినప్పుడు కాదు, అసలు సిసలైన ప్రేమ నశ నీకు ఎప్పుడు తెలుస్తుందంటే యేసయ్యతో ప్రేమలో పడ్డప్పుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్. యేసయ్యతో నేను ప్రేమలో పడ్డానండి, మొత్తం పీకల దాకా మునిగిపోయినా. ప్రేమలో పడ్డోడు అంటాడు, రే ఆ పిల్లను నా ఇంటి కోడలుగా నేను సచ్చిని అంగీకరించాను అంటాడు తండ్రి. ఆ పిల్లని కనుక నువ్వు చేసుకుంటే నేను నీ తండ్రిని కాదు, నువ్వు నా కొడుకు కాదు, నా ఆస్తిలో చిల్లుగా నీకేను అంటాడు. నాన్న నాకు ఆస్తి అక్కర్లేదు నాన్న, ఆ అమ్మాయి చాలు నాన్న, అమ్మాయి ఉంటే చాలు, ఆ అమ్మాయి నా స్వర్గం, నాకు ఆస్తి అక్కర్లేదు నాన్న, ఆస్తి నువ్వే కట్టుకొని మూట కట్టుకొని పో, నాకొద్దు, నాకు అమ్మాయి కావాలి. మాది పవిత్రమైన ప్రేమ నాన్న. ప్రేమ అన్నం పెడుతుంది ఆ తిక్కలోడా, ఆకలైనప్పుడు తెలుస్తుంది. నా ఇంట్లో రోజునికి మటన్ కర్రీ బిర్యానీ గిర్యానీ పెడుతున్నావు, పీకల దాకా మెక్కి ప్రేమ ప్రేమ అంటున్నావు గాడిదా, बेवकूफ़ कहीं का। भूख से अगर पेट जला तो जब मालूम होगा। एलिगेंस इंट्रेस्ट गेट आउट। నీకు నీ ఆస్తికి నమస్కారం నాన్న, నాకు అమ్మాయి ఉంటే చాలు. మనకు అర్థం కాదు, అరే తిక్కలోడా కోట్లు ఆస్తొద్దంటే వింటరా అమ్మాయి కొరకు, అది అంతే అన్న, నీకు తెలియదు. అసలు వాడు ప్రేమించిన అమ్మాయి మన కళ్ళతో చూస్తే అసలు అంత అందంగా కూడా ఉండదు, కోతి ముఖం ఉంది అది. అరే అమ్మాయి ఇట్లా నచ్చిందిరా, దానికోసమా నువ్వు ఇంత కోట్లాస్తి వదులుకుంటున్నావు అంటే, నా కళ్ళతో చూడన్నా, నా కళ్ళతో అసలు అందం అంటే ఆమె.
లేదన్న, అసలు ఆమె లేకపోతున్నా అసలు నాకు జీవితమే లేదన్న, లోకమే చీకటి అంటాడు. వాడు ఒక పాగలగాడు అనిపిస్తుంది మనకు. పెళ్ళైన తర్వాత ఒక 6 నెలలు అయినాక అడగండి, అప్పుడు ఉంటే నాకు జీవితమే చీకటి అన్నా అని అంటాడు. అప్పుడు కథ మారిపోద్ది అనుకోండి. ముందైతే వాడు ఆ మైకంలో ఉన్నంతసేపు వాడికి ఇంకా ఏం వినపడదు, ఏం అర్థం కాదు. నేను ప్రతి రకమైన సాహిత్యం చదివానండి, యథార్థంగా చెప్తున్నాను. ప్రపంచం మీద పుస్తక రూపంలో ఉన్న ప్రతి సాహిత్యం చదివాను. నేను చదవంది లేనే లేదు, నేను చదవని మత గ్రంథం లేదు, అన్ని రకాల సాహిత్యం చదివాను. కానీ నేనేం మురికి కాలేదు. ఎందుకు తెలుసా? ఇవన్నీ చదవకముందే 6 ఏండ్ల ప్రాయములో ప్రభువైన యేసును నా హృదయంలో చేర్చుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను నన్ను ముట్టుకోకముందే యేసయ్య నన్ను పట్టుకున్నాడు. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ ద డెవిల్ టు డిఫైల్ మీ. వాడేం చేయలేకపోయాడు. యేసు ప్రభుని హృదయంలో నువ్వు ముందే బాల్యమందు నువ్వు కలిగి ఉంటే వాడు నేను తీసుకెళ్ళి బురదగుంట్లో ముంచి బయటికి తీసినా సరే తెల్లటి మల్లెపూలాగా బయటకు వస్తావు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని రకాల సాహిత్యం యూ ఇమాజినరీ డ్యామ్ థింగ్, ఐ నో వాట్ ఇట్ ఈస్. అయితే ఆ ప్రేమ కథలు చదివినప్పుడు ఏమనుకున్నా తెలుసా? ఈ ఫాల్తుగాళ్ళు, ఇది శరీరం కొరకు తుచ్చమైన దుర్గంధము, కంపు, పనికి మాలిన దాని కొరకు ప్రేమ ప్రేమ ప్రేమని నేను చెప్తున్నా. ఆడపిల్లలు బాగా తెలుసుకోండి, మగోడిని నేను చెప్తున్నా. ఐ లవ్ వెంటబడి ఎప్పుడు నమ్మొద్దు. అంతటిదే ఐ లవ్ యూ లేదా లవ్ అంటే ఆడికి తెలుసా? అయితే నాకు ఐ లవ్ యూ చెప్పు, లేకుంటే బ్లేడ్ పెట్టి కోస్తా. నాకు ఐ లవ్ యూ చెప్పు, లేకుంటే యాసిడ్ పోస్తా. ఏకే బద్మాషి హై? యాసిడ్ పోసేది, బ్లేడ్ కోసేది అదా ప్రేమ? ప్రేమ అంటే ఏంటో మనకు యేసయ్య చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక ఆయన యాసిడ్ బాటిల్ పట్టుకొని తిరిగాను. రే బద్మాష్, నన్ను ప్రేమించి లేకుంటే యాసిడ్ పోస్తా అని దేవుడు తిరిగాడా? నన్ను ప్రేమించరా, లేకుండా బ్లేడ్ పెట్టుకొస్తా అని అన్నాడు ఆయన. అరే నువ్వు నరకానికి వెళ్లకుండా కాపాడడానికి నన్ను నేను చిత్రవదలకు అప్పగించుకుంటాను అన్నాడు. అది ప్రేమ. వెంటబడేది ప్రేమ కాదు, కోరిక, కామము, తుచ్చమైన కామం. అది ఆడపిల్లలు నమ్మనే వద్దు. నేను చెప్తున్నా, అంతా ఒకటిదే. ప్రేమ లేదు, ఏమి లేదు. వేగడండి ప్రేమ అంతా ఒకటిదే. అదంతా మగ బుద్ధి అంటారు. నేను మగోనే చెప్తున్నా కదా. हमें मर्द का बच्चा है, मर्द है, मैं बोल रहा हूँ ये प्यार मोहब्बत सब झूठी बात है. ఒకటే ఒక ప్రేమ, కల్వరి ప్రేమ, సత్యమైన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు కోరిక తీరిందాక అదే పాట పాడతాడు, ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రియులారా, ప్రేమించినంతకాలం వాడుకొని చేసి వదిలేసే బద్మాషులు ఆడపిల్లలలో ఉన్నారు, మగోళ్ళల్లో కూడా ఉన్నారు. మగోళ్ళే దుర్మార్గులు, ఆడపిల్లలు పాపం ఒప్పలకు పనేదేం లేదు. ఆడపిల్లలు చాలా దుర్మార్గురాలు, మగోళ్ళు చాలా అమాయకులు అనేది కూడా లేదు. ఇద్దరు ఆదాము హవ్వల పిల్లలే. ఎక్స్ప్లాయిటేషన్. ఇద్దరికి స్వార్థం ఉంది, కామం ఉంది, బద్మాష్టనం ఉంది. ఇద్దరికి ఆదాము హవ్వల రక్తం ఉంది, జన్మ పాపం ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ప్రేమించినట్టు నటించి మోసము చేయుటలో ఏ భేదము లేదు. ఆడోళ్ళు మగోళ్ళు సమానంగా మోసము చేయుచున్నారు. ఇంతకు ఏంటన్న అనేది? ప్రేమించొద్దా? ప్రేమలో పడొద్దా? ప్రేమలో పడితే పాపమా? అరే ప్రేమలో పడితే పాపం అని చెప్పిన బుద్ధిహీనుడేవాడు బాబు. ప్రేమించడం మన ధర్మం, మన జన్మ హక్కు. ప్రేమించొద్దని నేను చెప్పలేదు, గ్యారంటీగా ప్రేమలో పడాలి. ప్రేమలో పడకపోతే నీ బ్రతుక్కే అర్థం లేదు. కానీ సరైన వాడిని చూసి ప్రేమించాలా. నజరేయుడైన యేసుతో ప్రేమలో పడండి ఆడోళ్ళు మగోళ్ళు అందరూ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దినదినం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా వేగానే వచ్చి నన్ను చేరుము.
దీనా నీపై నాకు ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా వేగానే వచ్చి పరిపూర్ణ సుందరుడా, భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరే వలదు కాదు ప్రియా యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమునే విడిచిపెట్టాను, పాడు మట్టి కోసం. స్తోత్రం, ఆమేన్. యేసు వంటి సుందరుడు ఎవ్వారు ఈ భూమిలో ఎన్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసయ్యతో ప్రేమలో పడిపోయాను నేను. ఆ ప్రేమ కథలన్నీ చదివి ఏమనుకున్నా తెలుసా? వీళ్ళు ఎవరిని ప్రేమించలేనంత ఘాటుగా గాఢంగా నేను నా యేసయ్యను ప్రేమించాలనుకున్న. దేవుని స్తోత్రం కలుగును గాక. అది నా స్థిర తీర్మానం. ఐ రియల్లీ లవ్డ్ జీసస్. అందుకే జీవితంలో వచ్చిన ఏ కష్టాలు కూడా నన్ను కదిల్చలేకపోయినాయి. మనుషుల ద్వేషము నన్ను ఏం చేయలేకపోయింది, చేతబడులు నన్ను ఏం చేయలేకపోయినాయి. 5 సార్లు విషం పెట్టారు, విషం నన్ను చంపలేకపోయింది. నా తలకాయ పగలు కొట్టారు, వెన్నుపూస కొట్టారు, మళ్ళా లేచాను. దేవుని బిడ్డలారా, యేసయ్య మీద ప్రేమ నీకుంటే, నీ గుండెల నిండా యేసు మీద భగభగమండి ఆర్పజాలని జ్వాల వంటి ప్రేమ జ్వాల మండుతూ ఉంటే, అది అమృతము కన్నా శక్తివంతమైంది. నిన్ను చంపడం నీ శత్రువుకు అసాధ్యమైపోతుంది. నిన్ను అపవిత్రపరచడం సాతానుకు అసాధ్యమైపోతుంది. ఓడిపోదాం అనుకున్నా ఓడిపోవడం నీకు అసాధ్యమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ గెలుపు గ్యారెంటీ. మన జీవితానికి ఒకటే ఒక గురి పెట్టుకోవాలా. సర్వ ప్రపంచమును కన్విన్స్ చేయాలి. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. మరియ కుమారుడు, దేవుని కుమారుడు, నజరేయుడైన యేసుక్రీస్తుని ఆ అవతార పురుషుడు తప్ప అన్ని దేశముల ప్రజలకు వేరొక రక్షణ మార్గము లేదు. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే, యేసు నామముననే మనం రక్షణ పొందవలే. యేసు ప్రభువుని అంగీకరిస్తే, ఆయనకు లోబడి జీవిస్తే నీకు పరలోకము గ్యారంటీ. యేసును పక్కన పెడితే నరకం గ్యారంటీ, 100%. సో మెనీ గుడ్ పీపుల్ ఆర్ నౌ ఇన్ ద హెల్. కళాకారులు, పండితులు, నాయకులు, పరిపాలనా దక్షులు, కవులు, సంగీతకారులు, గాయకులు, నీతి బోధలు చేసిన వారు, సమాజము చేత పూజలు అందుకుంటున్నవారు, నీరాజనాలు అందుకుంటున్నవారు ఈవేళ నరకములో గావు కేకలు పెడుతున్నారు. దాహం వేస్తుంది, ఒక నీటి చుక్క ఇవ్వండి అని. దే హ్యావ్ బీన్ గుడ్ పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్, బట్ బ్యాడ్ లక్, అన్లక్కీ పీపుల్. దే రిజెక్టెడ్ క్రైస్ట్. చాలా మంచోళ్ళు, తెలివైన వాళ్ళు యేసయ్యను తోసేశారు. దట్ లెడ్ దెమ్ టు ఇటర్నల్ టార్చర్, టార్మెంట్ ఇన్ ద హెల్ ఫైర్. నేను చెప్తున్నా, నువ్వు ఎంత మంచోడువైనా కానీ నీ ఇంటి పక్కడు, నీ చుట్టము, నీ బంధువు, నీ కుటుంబ సభ్యుడు సర్వోత్తమరావు కానీ కాక, బట్ దట్ ఫెలో ఇస్ గోయింగ్ టు హెల్. యేసునందు విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందకపోతే వాడు నరకానికి వెళ్తున్నానండి. హీ ఈజ్ గోయింగ్ టు హెల్ ఫర్ షూర్. ఏదన్నా కొంచెం స్లిప్ అయ్యి అక్కడి నుంచి వెనక గోడ దూకి లోపలికి వచ్చే అవకాశం లేనే లేదు. నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు రాడు రాడు రాడు. ప్రభునందు ప్రియులారా, ఇది అందరికీ చెప్పాలని నేను బయలుదేరా. 1977లో ఈసీఐలో జాబ్ వచ్చింది. అప్పుడు నాకు నెలకు 2000 రూపాయలు జీతం. 77
నా మీద డిపెండెన్స్ లేరు. 4 అక్కాయిలు అందరూ సెటిల్ అయిపోయారు. అందరికంటే చిన్నోడు ఒకని మగ పిల్లగాడిని. నా మీద ఎవరు డిపెండెన్స్ లేరు. నేను ఎప్పుడు దేవునికి దశమ భాగం ఇవ్వలేదు. దశమ భాగం అంటే తిక్క కోపం వచ్చేది నాకు. ఎవరు దశమ భాగం అంటాడు? దౌర్భాగ్యుడు. దేవునికి దశమ భాగం మనం ఇచ్చేది ఏంటిది? మొత్తం అయిందైతే దశమ భాగం ఇయ్యను, మొత్తం దేవునికి ఇచ్చేస్తా. నేనే 10 రూపాయలు వాడుకుంటా, 90 అయిందే. దేవుని స్తోత్రం కలుగును కాక. ఐ నెవర్ ఇన్ మై లైఫ్ టైమ్ గివ్ టైత్. టైత్ అంటేనే కోపం నాకు. దశమ భాగం నేను ఆ 2000 రూపాయలు బీరువాలు పెట్టి ప్రార్థన చేసేది. దేవా ఇది మొత్తం నీది. నాకు అవసరమైనప్పుడు అప్పుడేముంది, 20 పైసలకి ఛాయ్. తర్వాత పావులా అయితే అందరూ గగ్గోలు, ఏరా దోసుకు తింటున్నారు, పావులకు ఛాయ్ అంటే పోయి ఆ ఇరానీ ఛాయ్ హోటల్ మీద గొడవ చేశారు నా ఫ్రెండ్స్ అందరూ. 50 పైసలు అయింది. ఇక పెద్ద ఏమంటారు, దేశంలో సునామీ వచ్చేసింది హైదరాబాద్లో. 50 పైసల ఛాయ్. మొన్నటి దాకా ఫుల్ ఛాయ్ ఏమో 20 పైసలు, సింగిల్ ఛాయ్ 10 పైసలు. ఇప్పుడు 10 రూపాయలు అయిపోయింది. సరే, 6 రోజులు 20 పైసల ఛాయ్ టైం లోపల నాకు 2000 రూపాయలు జీతం. ఏం చేయాలో తెలియడం లేదు. మొత్తం ఏసైకి పెట్టి నేను ఛాయ్ కొరకు 10 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటే నెలంతా తీసుకున్న 100 రూపాయలు ఖర్చు కాదు. అయిపోయింది కదా, ఇది మొత్తం నీది ప్రభువా, ఏం చేయాలో చెప్పని ప్రార్థన చేశాను. సువార్త చెప్పడానికి వాడమన్నాడు ఆయన. మరి ఏం చేయాలా? నేను సంఘానికి వెళ్ళి దశమ భాగం అక్కడ మా ఐపీసీ సంఘానికి ఇచ్చే కానికి ఇస్తున్నా, దశమ భాగం తీసి ఇస్తున్నా. ఆ మిగిలింది కూడా వాడుకోవడానికి ఇష్టం లేదు నాకు. అది కూడా నీదే యేసయ్య, మరి ఏం చేయాలా? దశమ భాగం పాస్టర్ గారికి ఇచ్చేసా, మరి మిగిలింది కూడా నీకు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలా? కరపత్రం రాసి ప్రింట్ చేసి పంచమన్నాడు. నాకు తెలియని సరిగ్గా మూతి మీద మీసాలే లేవు. అప్పుడు 17-18 ఏళ్ళు రాసి నేను శుభవార్త అని ఒకటి రాసి యేసు ప్రభు రక్షకుడని నిరూపించి ఒక కరపత్రం రాసి వంశీ ప్రింటర్స్ అని రీగల్ టాకీస్ సందులో ఉండేప్పుడు అక్కడికి పోయి ప్రింట్ చేసి కొన్ని లక్షల కాపీలు పంచిపెట్టా. ఏదో తెలియంది సేవ. అప్పుడే నా మీద ప్రసంగాలు. ఇవాళ రేపు కుర్రోళ్ళు 4 వచనాలు తెలియగానే మేమే పెద్ద బోధకులు అనుకుంటున్నారండి. కుర్రోళ్ళు అణిగిమణిగి ఉండాలి, పెద్దలకు లోపడాలా, ఇష్టానుసారంగా అందరూ సేవ చేయడమేనా అని నా మీద ప్రసంగాలు వస్తున్నాయి. నా మీద నా పేరెత్తి దూషిస్తున్నారు. నేను కొంతమంది ఆత్మలు సంపాదించి సంఘానికి తీసుకెళ్తే నా మీద కోపంతో వాళ్ళను అవమానించారు, సెకండ్ ఇవ్వలేదు. ఇంటికెళ్ళి బాగా ఏడ్చాను. నేనే తప్పు చేసినందుకు కాదు, సువార్త చెప్పినందుకు భక్తులే నన్ను ద్వేషించారు. దేవుని బిడ్డలారా, అప్పటికి ఇప్పటికీ ఒకటే పోరాటం. యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు. చాలామంది అనుకుంటున్నారు వేదాలు చెప్తాడు ఓఫీర్ గారు అని ఒకడు అంటాడు. అరే చెప్పింది సరే విను బాబు, నేను చెప్పింది వేదాలు కాదు. ఒకడు అంటాడు వేదాలు బాగా చెప్తాడని, ఒకడేమో సైన్స్ బాగా చెప్తాడంటాడు, ఒకడేమో ఖురాన్ బాగా చెప్తాడంటాడు, ఒకడేమో ప్రకటన చెప్తాడంటాడు, ఒకడేమో ఈ పరమగీతం బాగా. ఏనుగును పట్టుకొని చెప్పినట్టుంది. ఏనుగంటే తెలుసా నీకు? ఏనుగంటే ఏం లేదు, మా పెద్ద గోట అన్నాడు గుడ్డోడు ఒకడు, దాని పొట్ట దొరికింది. ఇంకోనికేమో ఏనుగంటే పిచ్చాడు గోడేంద్రా గుడ్డోడా, వీడు గుడ్డోడే. గోడేంద్రా పిచ్చోడా, ఏనుగంటే చీపురు కట్ట, ఏంది మన తోక దొరికింది. ఇద్దరు గుడ్డోళ్ళే. గోడేది చీపురు కట్టేంద్రా. నేను చూసా ఏనుగులు. ఏనుగంటే ఓ స్తంభం, వాడి కాలు దొరికింది. ఇంకోటి కొంచెం పొడగాడి టాప్ లంబు ఉన్నాడు. వాడు అరే మీరు ముగ్గురు గుడ్డోళ్ళే, ఎవరా చెప్పింది? గోడని ఒకడు, చీపురు కట్టని ఒకడు, స్తంభం. అసలు ఏనుగంటే నేను చూసా తెలుసా, చాట చెవు దొరికింది వాడికి. నన్ను కొంతమంది సైన్స్ చెప్తాడని, బుద్ధిజీవుల గురించి అని, వేదాలని. బాబు రంజిత్ ఓఫీర్ గారు సైన్స్ చెప్పడము, వేదాలు చెప్పడం ఇదంతా కూడా ఒట్టిదే.
అవన్నీ ఆయన వాడుకొని యేసే రక్షకుడు అని చెప్తాడు. అది దేవుని స్తోత్రం కలుగునుగా. నేను చెప్పేది ప్రధానమైన ఉద్దేశం అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారని, వేదములు ఎప్పుడో రాయబడ్డవని అది కాదు నా సిద్ధాంతం. అవన్నీ నేను వాడుకొని వినేటోళ్ళను కన్విన్స్ చేస్తున్నా. యేసు ప్రభువుని నమ్మకపోతే రాత్రి నువ్వు చచ్చిపోతే గ్యారెంటీగా నరకానికి పోతావని కన్విన్స్ చేసి వదులుతున్నా. అలా కన్విన్స్ అయిన వాళ్ళు ఈనాడు నేను బయలుదేరినప్పుడేమో ఒక్కరిని, ఇప్పుడు 100ల కొద్ది సంఘాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. నకరికల్లో సేవ చేసినప్పుడు వీధి ప్రసంగం, నేను చిన్నోడిని లేత బెండకాయలాగా ఉన్నా. అన్నలందరూ నాకంటే ముదిరినోళ్ళు. ఒక దగ్గర అందరూ క్రైస్తవేతరులు ఉన్నారు. ఓఫీర్ వాక్యం చెప్పన్నాడు. నాకు మైండ్ సెట్ ఏంటంటే ఆల్వేస్ డూ సంథింగ్ న్యూ. ఎప్పుడు కొత్తది చేయాలి, బీట్ అండ్ ట్రాక్ వద్దు, చేసింది మళ్ళీ చేయొద్దు అని ఒక మైండ్ సెట్ నాకు. ఎవరిని తిడతా కూడా ఎవ్రీ టైం కొత్తగా తిడతా, కొడితే కూడా కొత్త కొడుతుంటాను అనమాట. ఎందుకంటే పాతది మళ్ళీ చేయొద్దు అనేది నా సిద్ధాంతం. సరే, సడన్గా చెప్పారు అన్నలు. అక్కడే అన్ని టెంపుల్స్ అవి అందరూ ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ టెంపుల్స్ ఉన్న దగ్గర వాక్యం చెప్పలేక నాకు ఇచ్చారో ధైర్యం చాలకునో నాకు తెలియదు. నేను నాకు చెప్పాను. నాకు ఇంకో లక్షణం ఉంది. ఏది చేత కాదు కానీ మేకపోదు గాంభీర్యం. ఏది రాకపోయినా సరే నాకు రాని పని చెప్పినా సరే నేను చేస్తాలే పద అంట. తర్వాత గతుకుని అయ్యో అనవసరంగా ఒప్పుకుంటే కదా నాకు రాదు కదా ఎట్లా అని బాధపడే మనిషిని నేను. సరే చెప్పమంటే ఏం చెప్పాలి ప్రభువా, వాక్యం చెప్పమంటారు. సడన్గా ఇక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది. అయ్యా నువ్వే దిక్కు అని ఇప్పుడు చేసినట్టే ప్రార్థన చేసి పాట పాడుతున్నారు. పాట ఆపేసా. ఓఫీర్ తమ్ముడు వాక్యం చెప్పాను. నా నోట్లోకి ఎట్టొచ్చి పడ్డదో అన్నమాట. జీవాహారమును నేనే అని యేసు చెప్పుచున్నాడు అని వీళ్ళు గతుకుమని. అరే పాగలు హోగా క్యా, సువార్త అంటే ఎట్లా చెప్పొద్దు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారనాలి. లేకుంటే ప్రయాసపడి భారం మోసుకొంచున్న వాళ్ళు నా ఇద్దరు రమ్మనాలి. జీవాహారం ఏంటిదండి? అరే అనుభవం లేని వాడికి వాక్యం చెప్పి ఇట్లే ఉంటుంది అని చెప్పి నన్ను తిట్టుకున్నారు. నేను చెప్తున్నా ఇక వాక్యం చెప్పక మొదలు పెట్టక ముందు నేను వాక్యం చెప్పడం మొదలు పెట్టాక నేను ఆయన చెప్తున్నాడు. ఇక జీవాహారము నేను యేసు మాట్లాడుచున్నాడు. ఎందుకనగా అన్నం ఎంత అవసరమో మనకు యేసు అంత అవసరం. అన్నం లేకపోతే చచ్చిపోతాం, యేసు లేకపోతే కూడా చచ్చిపోతాం. అన్నం తినడం ఎంత ఈజీయో యేసును కూడా నమ్మడం అంత ఈజీ. చదువు లేనోడు చదువు ఉన్నోడు కూడా అన్నం తింటాడు. నువ్వు చదువుకున్నా చదువు లేకపోయినా యేసును ముద్ద మిగిలినంత ఈజీగా నీ హృదయంలో చేర్చుకోవచ్చు. ఈ కారణము చేతనే అన్నం పరబ్రహ్మస్వరూపం అని వేదముల్లో రాయబడింది. అన్నం పరబ్రహ్మస్వరూపమును వేదాల్లో ఉంది. అన్నము నేనని చెప్పిన ఏకైక అవతార పురుషుడు నజరేయుడైన యేసునందు విశ్వాసం ఉంచండి అని ప్రసంగం ముగించాను. వీళ్ళందరూ నన్ను భూతాన్ని చూసినట్టు చూస్తున్నాడు. ఇటు అనవసరంగా వేదాలు అంటాడు, పరబ్రహ్మం అంటాడు. ఎందుకురా నాయన, మనం బైబిల్ చెప్పుకోవాలి కానీ అదంతా ఎందుకు. విడిది రూమ్కి వచ్చాం. వాళ్ళు నన్ను గుచ్చుకొని నన్ను గుచ్చేటట్టు మాట్లాడుతున్నారు. బ్రదర్, మనకి ఈ రోజుల్లో తెలివి ఎక్కువైపోయింది బ్రదర్. వేదాలు అంటాము, పరబ్రహ్మం అంటాం, అన్నం అంటాం, అదంటాం, జీవాహారం అంటాం. సువార్త సింపుల్గా చెప్పాలి బ్రదర్. పౌలు భక్తుడు, బర్నబా అందరూ విశ్వసించున్నట్లు అర్థమయ్యేటట్టు చెప్పారు. మర్మాలు కాదు. సువార్త అంటే డైరెక్ట్గా మనం చాలా సింపుల్గా చెప్పాలి బ్రదర్. ఈ రోజుల్లో మనకు తెలివితేటలు ఎక్కువ అని వాళ్ళు నన్ను గుచ్చేటట్టు మాట్లాడకూడదు. నేను చాలా సున్నిత మనసుకుండి. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను పొడిచి నన్ను మొత్తం రాటు తేలేటట్టు చేశారు. పరిశుద్ధ రౌడీ తయారయ్యా ఇప్పుడు నేను. అంతకుముందు ఆడపిల్ల కంటే అధ్వానం. ఎవరినేమనంటే దీంట్లో మొహం పెట్టుకొని వెక్కి ఏడిచేది నేను ఆ టైపు. అట్లాంటి కూడా ఇట్లా చేయగలరు అనమాట సమాజం. అందుకే సంఘం శరణంగా వచ్చాను.
సరే నేను ఏడ్చాను. సరే ప్రభా, నాకు తెలియలేదు నాయన, మరి సువార్త ఎట్లా చెప్పాలి తెలియదు, వచ్చింది ఏదో చెప్పాను, తప్పైతే క్షమించు తండ్రి అని ఏడ్చి ఆ రోజు అన్నం కూడా తినకుండా పడుకున్నా. తెల్లవారుజామున 3 గంటలకు తలుపు తట్టారు ఎవరో. వీళ్ళెవరో పోయి తలుపు తీశారు. అందరు నామాలు పెట్టుకొని పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. అయ్య బాబోయ్, అయిపోయిందిరా మన పని. ఈ ఓఫీరు లేనిపోయింది, వాళ్ళని కెలుక్కుని అనవసరంగా వాళ్ళ పుస్తకాల సంగతి ఎందుకండి. బైబిల్ చెప్పుకొని ఊరుకుంటే ఎవరు రారు కదా. ఇక ఈయన తెచ్చిపెట్టిన విపత్తిది, ఆయనే తట్టుకుంటాడు, మనకెందుకని. ఓఫీరు ఇగో నువ్వు చేసిన నిర్వాహానికి వచ్చిందా పో, రిజల్ట్ పో, నువ్వే తలుపుది నువ్వే మాట్లాడి, మేము అందరం మూలకుంటాను పక్కకు పోయాను. నాకు తప్పుతుందా మరి, సువార్త చెప్పాను నచ్చలేదు, కొడతానికి వస్తే కొట్టని ఏముంది, కొత్తనా పౌలును కొట్టలేదా, ప్రశ్న అడిగితే సమాధానం చెప్దాం, దెబ్బలు కొడితే పడదాం, ఏమున్నది యేసయ్య కొరకు. తలుపు ఎవరండి, నిన్న సాయంత్రం మా వీధిలోకి వచ్చి సువార్త చెప్పిన కుర్రవాడు ఎవరు ఎక్కడ ఉన్నాడు అంటే, నేనే బాబు అంటే, మీరేనా, నేనేనండి. అందరూ దొమ్మిగా లోపలికి వచ్చి బోర్ల పడి సాగిలిపోయి, అయ్యా మహానుభావ, ఏసంటే మాలమాదిగల దేవుడు అని ఇంతకాలం మేము అభిప్రాయంలో అపోహలో ఉన్నాం, ఏసంటే మా వేదముల్లో దేవుడు అని ఇవ్వాలని ప్రసంగం వింటే మాకు అర్థమైంది, అయ్యా చాలా వందనాలని అన్నారు. వీళ్ళ ముఖం ఎట్లుందంటే పాలిపోయి కోస్తే నెత్తురు సుక్క రాదు. ఒక్కోడు భూతంలాగా పిశాచంలాగా ముఖం పెట్టుకొని ఉన్నాడు. ప్రియులారా, దయచేసి అప్పటి నుండి మొదలైంది. యేసే రక్షకుడని భిన్న విభిన్న కోణాలలో నుండి నేను నిరూపించాలి. సైన్స్ నమ్మినోడికి సైన్స్ ద్వారా నిరూపించాలా, వేదము నమ్మినోడికి వేదము ద్వారా నిరూపించాలి. దేవుడు లేడన్న వాడికి వాడి నాస్తికవాదమునే వాడుకొని యేసే రక్షకుడని నిరూపించాలని కంకణం కట్టుకున్న వేల 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 ప్రసంగాలు చేశాను. నాది వరల్డ్ రికార్డ్. చెప్పింది చెప్పకుండా కొత్త ప్రసంగాలు ఇన్ని వేలు చేసినోడు పౌలు మొదలుకొని ఇప్పటిదాకా ఇంకోటి లేడు మొత్తం వరల్డ్ హిస్టరీలో. ఎన్ని వేల ప్రసంగాలు చేసినా ల్యాండింగ్ పాయింట్ మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్టే. ఊర్లో దిగదు విమానం, అక్కడే దిగుతుంది. ఎక్కడా మరి ఎవని వలనను రక్షణ కలుగదు. దానికి అంకితం అయిపోయా. నన్ను వాళ్ళు కొట్టిన ఇదే ప్రసంగం, దండేసిన ఇదే ప్రసంగం, రాళ్ళేసిన ఇదే ప్రసంగం, రమ్మన్నా పొమ్మన్నా ఏదైనా సరే ఇదే ప్రసంగం. నాకు ఇంకో రాదు 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 ఇదే వచ్చు. యేసే రక్షకుడిని చెప్పడం తప్ప నాకు ఇంకో ప్రసంగం రాదు. ఆ ఒక్క ప్రసంగాన్ని 1,00,000 కోణాలలో నుండి చెప్పడం నాకు వచ్చు. అది నా బలం. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని గ్రంథాలు చదివా, ఎందుకంటే నా యేసయ్యను చూపించాలని. ఆ చెత్త కోసం కాదు చదివింది, నా యేసును చూపించాలి. యేసే కోహినూరు వజ్రం, యేసుగాక మిగిలిన సిద్ధాంతాలన్నీ చెత్తకుప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమిత్రులారా, ఇది నేను ఎక్కిన గెలుపు గుర్రం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఓడిపోతాడా? యేసయ్య ఓడిపోడు. యేసును ప్రకటించడానికి నిరూపించడానికి పూనుకున్న భక్తుడు ఓడిపోడు. ఇది వదిలిపెట్టి నువ్వు ఇంకా ఏ పోరాటం చేసినా సువార్తకు అంకితం కాకుండా నువ్వు పరిశుద్ధాత్మను పొందిన వ్యర్థమే. సువార్తకు అంకితం కాకుండా నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేసిన వ్యర్థమే. సువార్తకు అంకితం కాకుండా సిలువ వేయబడిన యేసును చూపించాలని కంకణం కట్టుకోకుండా నీవెంత నీతి జీవితం జీవించిన వ్యర్థం. నీ నీతికి భక్తికి నీ ప్రార్థనకు అర్థం ఎప్పుడంటే సిలువ వేయబడ్డ యేసును చూపించడమే. అనుక్షణం నీ జీవిత ధ్యేయంగా పెట్టుకో. గెలుపు గుర్రం ఎక్కుతావు, తప్పక నీ కిరీటం వస్తుంది. దేవుడి మాటలు దీవించనుగాక. ప్రార్థన చేసుకున్నారండి, తలలు వంచండి, కాలాతీతం అయిపోతుంది. స్తోత్రం. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. ప్రభునందు ప్రియులారా, ఈ దినాన మనం ఒక తీర్మానము చేద్దాం. నీతి భక్తి ఇత్యాది లక్షణాలకు విలువ ఉండాలంటే
సువార్తను ప్రకటించడానికి మనం అంకితం కావాలి. ఎన్ని అంశములైనా తీసుకోవచ్చు, కంక్లూజన్ ఒక్కటే, ముగింపు ఒక్కటే, యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు. జర్మనీ, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, అరబ్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, చైనా, అన్ని దేశములకు, ఫార్ ఈస్ట్, మిడిల్ ఈస్ట్, వెస్టర్న్, అన్ని దేశములకు ఇది మన సందేశం. గెలుపు గుర్రం ఎక్కాలి. యేసు తప్ప వేరొక రక్షకుడు లేడని చెప్పాలి. పౌలు బోధించిన సిద్ధాంతము తప్ప వేరొక సత్యము లేదని చెప్పాలి. ఈ రెండూ చేస్తున్నది ఓఫిర్ మినిస్ట్రీస్. We want to lead everybody to the feet of Jesus Christ and also into the teachings of Apostle Paul. And we are confident that we are going to win the battle. అందరూ రెండు చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. ప్రభువా, గెలుపు గుర్రం మమ్మల్ని ఎక్కించినందుకు నీకు వందనాలని స్తుతించి ఆరాధిద్దాం. అందరము లేచి నిలుచుండి ప్రభువును మనము స్తుతించుకుంటూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ వర్షిపింగ్ హిమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగింపు ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఆకాశంతో ఎత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పూజనీయుడు యేసయ్య, హల్లెలూయా. పూజనీయుడు యేసయ్య, హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్య, హల్లెలూయా. పూజింతుము నిన్ను గ్లోరీ, ఆమేన్, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, ఆమేన్. రానున్నవాడు యేసయ్య, హల్లెలూయా. రానున్నవాడు, గ్లోరీ, హల్లెలూయా. రాజ్యమేలును యేసయ్య, హల్లెలూయా. రాజ్యమేలును యేసయ్య, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవము, హల్లెలూయా. శ్రీ యేసునందే నీతిమంతుడు యేసయ్య, హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య, హల్లెలూయా. సమాధానకర్త యేసు, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, స్వస్థపరచును యేసయ్య, ఆమేన్. స్వస్థపరచును యేసయ్య, స్వస్థపరచును యేసయ్య, హల్లెలూయా. విడుదల ఉంది యేసు, హల్లెలూయా. విడుదల ఉంది యేసు, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే, హల్లెలూయా. పరమునకధిపతి యేసయ్య, పరమునకధిపతి యేసయ్య, హల్లెలూయా. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్, ఆమేన్. పరలోకము చేర్చును యేసయ్య, హల్లెలూయా. పరలోకము చేర్చును యేసయ్య, గ్లోరీ, ఆమేన్. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవము, గ్లోరీ.
శ్రీ యేసునందే నిత్యజీవము హల్లెలూయా శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా శ్రీ యేసునందే నిత్యజీవం 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 గ్లోరీ హల్లెలూయా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ మహానంత కృపలో నీ నిత్య కృపా సంకల్పమును బట్టి ఆశీర్వాదకరమైన ఒకరోజు అనే ఈ అద్భుత సభలో, ఈ ఈవెంట్లో ఒలీవల కొండ మీదికి దిగి వచ్చిన యేసయ్య ఈనాడు ఈ వేదిక మీదకి వచ్చి మీ దాసిని మరుగు చేసి మేము నిశ్చయముగా కిరీటము దక్కించుకునే మార్గమేదో మాకు నేర్పించిన దయామయుడానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. కృపగల మా దేవానికి వందనములు ప్రభు. విన్నవాక్యమాందరిలో మంచి నేలలో పడ్డ విత్తనంలాగా నీ పరిశుద్ధాత్మ నదీ జలాల బలము చేత నూరంతలు ఫలించడానికి సహాయము చేయమని ఈ సభకు హాజరైన వారు, నిర్వహించిన వారు, పాల్గొన్నవారు, సహకరించిన వారు, ఆయా రీతులుగా విభిన్న కార్యక్రమాల్లో యాక్టివ్ పార్ట్ తీసుకున్న వారు అందరినీ ఆశీర్వదించండి. ఈ హాల్ యాజమాన్యమును దీవించండి, అధికారులను దీవించండి. ఇంకను సర్వ ప్రపంచమునకి సువార్తను తీసుకెళ్లేందుకు మాకు నీ పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వ జగద్రక్షకుడైన యేసుక్రీస్తునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరికీ భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి. కిరీటమునకు యోగ్యులైన పరుగు వీరులుగా సిద్ధపరచునుగాక. ఆమీన్ ఆమీన్ ఆమీన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమీన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110044. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.